నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా అనే వ్యక్తి. అదే గ్రామానికి చెందిన 6-7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు. చిన్నారుల అవ్వ కవితమ్మ, తల్లి భాగ్యశ్రీ, తండ్రి ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకల చెరువు పోలీసులు. అసలు రాత్రి ఏం జరిగినదే? అంతే పోతాడని వాళ్ళ తను ఉన్నారు లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నం కూర చేసుకొని తిని పండుకొని అప్పుడు అన్ని ఫోన్ చేశాను. అక్క ఏమో ఏం దొరుకుతాను కదా, ఏమో చదవదు మన సరే లెక్క అని ఆడిపోతే ఆయాలకో వెళ్తాడు అంతే. నాకు ఇంకేంటి దాని పోయేటప్పుడు ఆ పిల్లలు అడుగుతా ఉంటుంది. వాళ్ళ తాతున్నాడు వాళ్ళ తాతున్నాడు వాళ్ళ తాత ఉన్నారు లేని నేను నాకు కొన్ని సంగతి నాకు తెలియదు. పిల్ల ఏడుస్తుందా? ఏడుస్తా అంటే ముసలో తీసుకొని ఉంటాడు. ఆయన పాడే ఉండేది అయిపోయినా ఉన్నారు అని చెప్పి అనుకున్నా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాయన బెంగళూరులో ఉన్నారు. పాప వాళ్ళ అవుతా ఉండేది. ఆ పాప అంగడి బి వస్తా ఉన్నారా, వాడు తాగి మా బజారంతా అలర్ట్ చేస్తా ఉన్నాడు. 2-3 ఇళ్ళ కాడికి తిన్నాడు. వాళ్ళంతా తిట్టారు. తిట్టాక వచ్చేస్తా ఉన్నాడు ఇంటికి. వచ్చేసరికి బిడ్డ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినా ఇసుక గొంతులోకి వెళ్ళాడు. గొంతులో ఇసుకుంది సార్, బాయ్ ఉంటుంది చాలా బాయ్. ఆడ పండ పెట్టేశాడు ఆ పాప, పెద్ద పాపను. చిన్న పాప చేయి తిప్పాడు. ఆ పాప పడిపోయింది. మళ్ళీ చిన్న పాప కొడిగినాడు. ఆడ పెట్టాడు. ఆ పాప చేసిన కాలు పెట్టాడు. ఆయనకు ఈ పాప చిన్న పాపకి ఆశపట్టింది. ఆశపట్టాలకు వాళ్ళ ఎంతాడుకుంటాడు. పెట్టలేదు ఆ చెప్పలు వెళ్ళింది అలా ఒక వచ్చేసింది అలా. అయ్యో నా బిడ్డ లోపల చూస్తే ఇవాడు ఈడు అట్లా నడుకున్నాడు. డ్రాయర్ వేసుకున్నాడు అట్లా ఉన్నాడు ఈడు. ఆ పాప గుట్టలేడు మా అన్న గుట్ల. ఆ పాప వాళ్ళ చేసుకుంది. ఆ పాప గుట్టలు పీకి ఇంటూ బాగా ఇంటూ పాప గుడ్డలు లేవేమో. వాళ్ళ పాప పిచ్చుకొని చెక్ చేసింది. అమ్మ వాళ్ళ అవ్వ తొడిగింది ఆ పాప. మళ్ళీ నాకు ఫోన్ చేశారు. అవ్వ ఇట్లా అయిపోయింది. నేను పోయినా అయిపోయిందంటే లేకపోతే ఆడకు సాను చూసుకోపోయినా. ఎప్పుడు చూసుకోమి చూసాను ఎట్లా చూడు ఎట్లా చూడారా ఇసుక ఫీజు కట్ట అగ్గి పెట్టి అన్ని బండి చూడు అని ఎప్పుడు చూపించాను.